గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిలబస్లోనూ కామన్గా ఉండే సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్తో పాటుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లోనూ మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఐరోపా వారి రాక నుండి 1498లో వాస్కోడిగామా కాలికట్ ప్రాంతానికి చేరినప్పటి నుండి 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వరకు గల మొత్తం చరిత్రలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ను, అంటే క్వశ్చన్ మరియు ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్న ఫ్యాక్ట్స్ ను మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా క్వశ్చన్ డైరెక్ట్ గా ఫ్రేమ్ చేసినా సరే, కాన్సెప్ట్ బేస్డ్ గా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే సరైన సమాధానాన్ని గుర్తించడానికి మన దగ్గర కావాల్సిన సమాచారం, ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఇది. క్వశ్చన్స్ ను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను జతపరచండి. పోర్చుగీస్ వారు, డెన్స్, డచ్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. స్థావరాలకు సంబంధించి కొచ్చిన్, మచిలీపట్నం, సూరత్, ట్రాంక్విబార్ మరియు మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఐరోపా వారు మన భారతదేశంలో స్థాపించిన తొలి వర్తక స్థావరాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే, పోర్చుగీస్ వారు 1502వ సంవత్సరంలో కొచ్చిన్లో తమ యొక్క తొలి స్థావరాన్ని స్థాపించారు. డచ్ వారు 1605లో మచిలీపట్నంలో తమ యొక్క తొలి వర్తక స్థావరాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వారు మచిలీపట్నంలోనే 1611వ సంవత్సరంలో తమ యొక్క తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు. డెన్స్ ట్రాంక్విబార్లో తమ యొక్క తొలి స్థావరాన్ని 1620వ సంవత్సరంలో స్థాపించారు. ఫ్రెంచ్ వారు తమ యొక్క తొలి వర్తక స్థావరాన్ని సూరత్ నందు 1668వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తొలి వర్తక స్థావరాలకు సంబంధించి మ్యాప్ ద్వారా కూడా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క తొలి స్థావరాలను మనం ఒకసారి మ్యాప్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, బర్తిలోమ్యూ డయాజ్ ఇతనికి సంబంధించి ఏది నిజం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. బర్తిలోమ్యూ డయాజ్ ప్రయాణించిన మార్గాన్ని మన మ్యాప్లో చూస్తే 1487లో అప్పటి పోర్చుగల్ రాజైన కింగ్ జాన్ II ప్రోత్సాహంతో నౌకాయానాన్ని లిస్బన్ నుంచి మొదలుపెట్టిన బర్తిలోమ్యూ డయాజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు ప్రయాణించి అక్కడ గల అత్యంత తీవ్రమైన తుఫానులను దాటి ముందుకు ప్రయాణించలేక, నౌకాయానాన్ని చేయలేక తను చేరుకున్న ప్రాంతానికి కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టి, తుఫానుల ఆగ్రం అని పేరు పెట్టి తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోవడం జరిగింది బర్తిలోమ్యూ డయాజ్. పోర్చుగల్ రాజైన 2వ జాన్ ఈ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది మాత్రం కింగ్ జాన్ II, కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అని పేరు పెట్టింది బర్తిలోమ్యూ డయాజ్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారు భారతదేశంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోవుటకు గల సరైన కారణాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ, పైవన్నీ సరైనవే. ఈ కారణాలతో పాటుగా పోర్చుగీస్ గవర్నర్ అయిన అల్ఫాన్సో ఆల్బుకర్క్ తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్స్ అంత సమర్థత లేకపోవడం మరియు పోర్చుగీస్ వారి యొక్క నౌకాదళం క్రమక్రమంగా బలహీనపడ్డం కూడా ఈ కారణాలతో పాటుగా ముఖ్యమైన కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ వారికి సంబంధించిన సరైన ప్రకటనను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. మొక్కజొన్న పంటతో పాటుగా పొగాకును కూడా మన భారతదేశంలో ప్రవేశపెట్టిన ఘనత పోర్చుగీస్ వారిదే. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ గవర్నర్ అల్ఫాన్సో డి ఆల్బుకార్క్ వలస స్థావరాలను విస్తరించిన ప్రాంతాలను గుర్తించండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అల్ఫెన్సో డి అల్బుకర్క్ ఇతను క్రీస్తు శకం 1509 నుంచి 1515 సంవత్సరం వరకు పోర్చుగీస్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇతని యొక్క ముఖ్య లక్ష్యం మన భారతదేశంలో సాధ్యమైనన్ని ఎక్కువ వలస స్థావరాలను స్థాపించాలి అన్నది ఇతని యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇందులో భాగంగానే బ్లూ వాటర్ పాలసీని క్రమక్రమంగా దానికి ప్రాధాన్యత తగ్గిస్తూ చివరకు రద్దు చేసి దాని స్థానంలో మన భారతదేశంలో సాధ్యమైనన్ని ఎక్కువ వలస స్థావరాలను స్థాపించడానికి విశేషమైన కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే గోవా మరియు దాని యొక్క పరిసర ప్రాంతాలను 1510 సంవత్సరంలో స్వాధీనం చేసుకోవడం, డయ్యూ, సొకోటా, పర్షియాలో గల ప్రసిద్ధ ఆర్మిజ్ రేవు పట్టణాన్ని, మాకో, మలక్కా దీవులు మొదలైన ప్రాంతాలలో తమ పోర్చుగీసు స్థావరాలను స్థాపించడానికి ఇతను విశేషమైన కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టార్డేసిల్లాస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1494. టార్డేసిల్లాస్ ఒప్పందం 1494 జూన్ 7న జరిగింది. ఈ ఒప్పందం క్రైస్తవ మతాధిపతి పోప్ అలెగ్జాండర్ 6కు మరియు పోర్చుగల్, స్పెయిన్ దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ టార్డేసిల్లాస్ ఒప్పందానికి టర్కీ దేశం తప్ప తక్కిన ఐరోపా దేశాలన్నీ కూడా కట్టుబడి ఉండాలి. ఈ టార్డేసిల్లాస్ ఒప్పందం మేరకే తూర్పు భాగంలో గల దేశాలతో వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి, క్రైస్తవ మతవ్యాప్తిని చేయడానికి పోర్చుగల్ దేశానికి పోప్ అనుమతిని మంజూరు చేయడం జరిగింది. పశ్చిమ దిక్కులో గల దేశాలతో వర్తక వాణిజ్యాలను నిర్వహించుకోవడానికి, క్రైస్తవ మతవ్యాప్తిని చేసుకోవడానికి స్పెయిన్ దేశానికి పోప్ తన యొక్క అనుమతిని మంజూరు చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారమే మన భారతదేశానికి పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 13-14వ శతాబ్దాలలో క్రైస్తవ సమాజానికి నాయకత్వం వహించే స్థాయికి చేరిన దేశాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ సి మరియు డి, స్పెయిన్ అండ్ పోర్చుగల్. స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలకు రవి అస్తమించని విస్తారమైన సామ్రాజ్యాన్ని, ప్రపంచాధిపత్యాన్ని సాధించడానికి గొప్ప అవకాశం ఉండేది. కానీ రాజకీయ నాయకత్వంలో లోపాలు, వ్యవస్థాగతమైన లోపాల కారణంగా స్పెయిన్, పోర్చుగల్ దేశాలు క్రమక్రమంగా తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాలు వీటి స్థానాన్ని ఆక్రమించి ప్రపంచాధిపత్యం కొరకు పోటీ పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగంలో భారతదేశం, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యంలో అంతర్భాగమైన ప్రధాన అంశాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. సుగంధ ద్రవ్యాలపైన, నల్ల మిరియాలపైన గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేప్ ఆఫ్ స్ట్రామ్స్, తుఫానుల ఆగ్రం, దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగల్ రాజైన 2వ జాన్ 2. ఈ పరిణామాలన్నీ కూడా క్రీస్తు శకం 1487వ సంవత్సరంలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా భారతదేశానికి చేరిన నౌక పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శాన్ గాబ్రియల్. శాన్ గాబ్రియల్ అన్న పేరు దేవదూతకు సంబంధించిన పేరు. ఈ నౌక నాటి కాలంలో అత్యాధునిక సౌకర్యాలు గల నౌక. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా మొదటిసారి భారతదేశానికి చేరిన తీరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇక్కడ కాలికట్ అన్న, కల్లికోట అన్న, కోజికోడ్ అన్న 3 ఒకే ప్రాంతం పేరు. వాస్కో డి గామా తమ యొక్క నౌకలను నిలిపిన బీచ్ పేరు కపోటా బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా భారతదేశానికి చేరిన తేదీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మే 17th, 1498. అయితే ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో మే 15th అని, మే 16th అని కూడా ఉంది. కానీ మే 17th,
1498 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా వారు భారతదేశానికి వచ్చిన వరుస క్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పోర్చుగీస్ వారు 1498లో మన భారతదేశానికి రావడం జరిగింది. అదేవిధంగా డచ్ వారు 1605వ సంవత్సరంలోను, బ్రిటిష్ వారు 1608వ సంవత్సరంలోను, డెన్స్ 1620వ సంవత్సరంలోను మరియు ఫ్రెంచ్ వారు 1668వ సంవత్సరంలో మన భారతదేశానికి రావడం జరిగింది. సో ఫస్ట్ పోర్చుగీస్ వారు, సెకండ్ డచ్, థర్డ్ బ్రిటిష్, ఫోర్త్ డెన్స్ అండ్ ఫిఫ్త్ ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అల్ఫెన్సో డి ఆల్మడా. ఇతను క్రీస్తు శకం 1505వ సంవత్సరం నుంచి 1509వ సంవత్సరం వరకు మన భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్తో మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.